నన్ను ఎవ్వరూ కిడ్నాప్ చేయలేదంట అని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే భారాస నేత ఆలూరి రమేష్ తెలిపిండు. పార్టీ నేతలతోని కలిసి హైదరాబాద్ వచ్చినట్టు ఇట్లా స్పష్టం చేసిండు. బారాసలనే ఉన్న మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవలేదంట అని ఇట్లా స్పష్టం చేసిండు. ఆలూరి రమేష్ పార్టీ మారుతారనే ప్రచారం నేపథ్యంలో ఆయనను కేసీఆర్ పిలిచిండు. దీంతో బుధవారం పొద్దుగాల ఆ పార్టీ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, బసవరాజు సారయ్య రమేష్ ఇంటికి పోయి బుజ్జగించే ప్రయత్నం చేసిండ్రు. ఇక అక్కడి నుంచి హైదరాబాద్ లోని కేసీఆర్ నివాసానికి తీసుకుపోయిండ్రంట స్పష్టం చేసిండు. బారాస జిల్లా అధ్యక్ష పదవికి సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప రాజీనామా చేసిండు. బీఎస్పీ తోటి పొత్తుతో తీవ్ర అసంతృప్తికి గురైనట్లు ఆయన తెలిపిండు. ఈ నెల 14న మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ లో చేరతాంటానికి ఇట్లా చెప్పిండు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కోనప్ప కలిసిండు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసినట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీలకు రావాలని తనను సీఎం ఆహ్వానించిండంటానికి ఇట్లా ఆయన చెప్పుకొచ్చిండు. కోనప్పతోటి పాటు షాహీన్ సుల్తానా పలువురు నేతలు అధికార పార్టీలో చేరతారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట తహసీల్దార్ గా పనిచేస్తున్న రజనీ ఇంట్ల ఏసీబీ అధికారులు ఇవాళ పొద్దుగాల నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఏసీబీ ప్రత్యేక విభాగం అధికారులు హన్మకొండ కేఎల్ఎన్ రెడ్డి కాలనీలున్న ఆమె నివాసంతో పాటు బంధువులు స్నేహితుల ఇళ్లలో ఇట్లా తనిఖీలు చేసిండ్రు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే సమాచారంతో సోదాలు చేపట్టిండ్రు. భూములకు సంబంధించిన విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. జగన్ అక్రమ ఆస్తుల కేసుల 12వ నిందితునిగా ఉన్న ఏపీఐఐసి మాజీ ఎండీ ఐఏఎస్ అధికారి డి మురళీధర రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అభియోగాలను పరిగణలోకి తీసుకోవడానికి ఐసీపీ సెక్షన్ 197 కింద అధికృత వ్యవస్థలు అనుమతిస్తలేదన్న కారణంగా ఆయన మీద దాఖలైన ఛార్జిషీటు హైదరాబాద్ సిబిఐ ప్రత్యేక కోర్టు 2013 అక్టోబర్ 17న జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేసుకుంటా తెలంగాణ హైకోర్టు 2022 అక్టోబర్ 28న ఇచ్చిన తీర్పును ధర్మాసనం తోసిపుచ్చింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేసుకుంటా సిబిఐ దాఖలు చేసిన కేసుల సుదీర్ఘ వాదనలు విన్నాక జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎస్విఎన్ భట్లతోని కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల తుది జాబితాను ఈ నెల 16న విడుదల చేస్తున్నట్లు వైకాపా ప్రకటించింది. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ కాడ సీఎం జగన్ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తుంటాని పార్టీ వర్గాలు తెలిపినాయి. ఇప్పటి వరకు సమన్వయకర్తల పేరుతోటి వైకాపా 12 జాబితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. తుది జాబితా సిద్ధమైన నేపథ్యంలో అసంతృప్త నేతలను బుజ్జగించే పనిలో సీఎం జగన్ ఉన్నాడు. ఇక నగరి, సత్తెనపల్లి, నర్సరావుపేట తదితర నియోజకవర్గాలలో నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరడంతో స్థానిక నేతలతో చర్చిస్తున్నారు. మంత్రి అంబటి రాంబాబుకు సత్తెనపల్లి అసెంబ్లీ టికెట్ ఇస్తే అంతా కలిసి ఓడిస్తామంటని వైకాపా అసమ్మతి నేతలు స్పష్టం చేసిండ్రు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి వైకాపా నేతల పంచాయతీ తాడేపల్లికి చేరింది. అంబటికి వ్యతిరేకంగా అసమ్మతి నేతలంతా ఏకమైండ్రు. ఎన్నికలలో ఆయనకు టికెట్ ఇవ్వొద్దంటని కొంతకాలంగా స్థానిక నేతలు నిరసన తెలుపుతున్నారు. సొంత పార్టీ నేతల హెచ్చరికలతోటి సత్తెనపల్లి ఇన్ఛార్జి మార్పు యోచనల అధిష్టానం ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ కార్యక్రమంలో సీఎం క్యాంపు కార్యాలయం నుంచి అంబటి రాంబాబుకు పిలుపొచ్చింది. తెదేపా అభ్యర్థుల రెండో జాబితాను గురువారం విడుదల చేయనున్నట్టు అధినేత చంద్రబాబు తెలిపిండు. కసరత్తు తుది దిశకు చేరుకున్నదంట అని వీలైనంత మంది అభ్యర్థులను రెండో జాబితాలో ప్రకటిస్తామంటని వెల్లడించిండు. జనసేన, భాజపా ఏ స్థానాల్లో పోటీ చేసేది వాళ్ళకు స్పష్టత ఉందంట అని సమయానుకూలంగా ఆ పార్టీలు వారి అభ్యర్థుల్ని ప్రకటిస్తాయంటని చెప్పిండు. శ్రీవారి దర్శనానికి జూన్ నెల కోటా టికెట్లను తిథిదే త్వరలోనే విడుదల చేయనున్నది. మార్చి 18 ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆర్జిత సేవా టికెట్ల లక్కీ డిప్ కోసం నమోదు చేసుకోవచ్చు. మార్చి 22న మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించి టికెట్లను ఖరారు చేసుకోవాల్సి ఉంటది. ఈ మేరకు తిథిదే ఓ ప్రకటన విడుదల చేసింది.